ఈరోజు శివాజీ మీద మన సొసైటీలో ఉన్నటువంటి జనాలంతా కూడా ఓ రకమైన అభిమానాన్ని చూపుతూ ఉన్నారు, ఆకాశానికి కుదుతూ ఉన్నారు. ఈ మూమెంట్లో అకస్మాత్తుగా జస్ట్ ఇందాక చూశాను, నాగబాబు శివాజీ మీద నిప్పులు చెరిగాడు. చిన్మయ్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అనసూయ వీళ్ళంతా. బట్ సొసైటీలో జనాలు శివాజీని ఎందుకు ఆకాశాన్ని ఎత్తుతున్నారు? నాకు తెలిసి ఈ పాటికి మహిళా కమిషన్ కూడా కలిసి ఉండాలి. ఈరోజు 11 గంటలకి మహిళా కమిషన్ ముందు హాజరవ్వాలి శివాజీ. సరే, ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తాను. ఇందులో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, గుడికి బడికి, ఓకే, భర్తకి మామకి, బిడ్డకి తండ్రికి ఈ డిఫరెన్స్ తల్లి తెలుసుకోవాలి, ఒక స్త్రీ తెలుసుకోవాలి. శివాజీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఓపెన్గా తను చెప్పింది కూడా అదే. మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్న దాని మీద బేస్ అయ్యే మన బట్టలు ఉండాలమ్మా, అప్పుడే మనం ఇబ్బంది పడకుండా ఉంటామమ్మా అని చెప్పాడు. అందుకే అతనికి ఈరోజు అంతా సపోర్ట్. తర్వాత పాత సినిమాలలో ఐటమ్ సాంగ్స్ అన్నప్పుడు ఓ రేంజ్లో తొడలు చూపిస్తూ, తర్వాత పైన తన అందాలను చూపిస్తూ జయమాలని, జ్యోతిలక్ష్మి ఓ రేంజ్లో వేసేవారు. బట్ వాళ్ళు బయట వచ్చినప్పుడు పద్ధతిగా చీరలో ఉండేవాళ్ళు. ఇన్కేస్ డ్రెస్ ఇస్తే అది కూడా ఓన్లీ సినిమాలో ఆ పాటల వరకే. అలా బయట చక్కగా కాపురాలు చేసుకున్నారు, బయట వచ్చినప్పుడు గౌరవంగా ఉందాక గొప్పగా ఉన్నారు. అది ఈరోజు అంతా హైలైట్ చేస్తున్నారు. నేనంటే ఇంద్రజ కూడా అంది, సామాన్లు అంటూ ఏదైతే శివాజీ యూజ్ చేసాడో అది చాలా పెద్ద తప్పు. బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఖచ్చితంగా ఒక డెకోరం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆడవారైనా మగవారైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదే ఇంద్రజ హైలైట్ చేసింది, చాలా చక్కగా చెప్పింది. సినిమాలలో వేస్తారు, సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, స్క్రిప్ట్ని బట్టి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వేస్తారు. స్కర్ట్లు వేస్తారు, బికినీలు వేస్తారు, మిడ్డీలు వేస్తారు, ఏవో వేస్తారు. బయటకు వచ్చినప్పుడు అనవసరం కదా, ఏది అనవసరం, అటువంటి అనవసరం, పద్ధతి ఉండాలి కదా. అది ఈరోజు జనాలు హైలైట్ చేస్తున్నారు. అసలు కొంతమంది అయితే శివాజీ అన్నది హీరోయిన్ గురించి అయితే నువ్వేందమ్మా మధ్యలో వచ్చావు అని చెప్పేసి అనసూయని అన్న మాటలు అనేస్తున్నారు. ఇంకొంతమంది ఓపెన్గా అన్నారు, శివాజీ వచ్చేసేమో మా జనం కోసం చెప్తాడు, హీరోయిన్ కోసం చెప్పారు, నువ్వు వాంటివి నువ్వెందుకు వచ్చావు అన్నారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈమెకు రెస్పాండ్ అయిపోయింది అనసూయ. ఏమని, నాకు 40 సంవత్సరాలు, నేను ఆంటీనంట, శివాజీకి 54 సంవత్సరాలు, ఆయన శివాజీ గారంట. ఇది డిఫరెన్సు, ఇదే రా బాబు నేను మొత్తుకున్నది. ఆడవాళ్ళంటే ఎందుకు మీరు తక్కువ చేస్తారని చెప్పేసి నా బాధ అంతా కూడా అదే రా బాబు అని అంటాం. ఇక మిత్రుడు కస్తూరి శ్రీనివాస్ అని చెప్పేసి నా ఫేస్బుక్ మిత్రుడు, ఐ థింక్ ఆయన ఇప్పుడు ఐన్యూస్లో ఉన్నారు, పీస్ హెడ్, టెక్నికల్గా మంచి గ్రిప్పు అండ్ పురాణ ఇతిహాసాలకు సంబంధించి కావచ్చు, ఆర్కియాలజీకి సంబంధించి మంచి రీసెర్చ్ చేస్తుంటారు. అతను ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంప్రెసివ్ అని నేను పెడితే ఆయన ఆశ్చర్యపోయారు, మీరు పెట్టారా అని చెప్పేసి. అప్పుడు నేను అన్నాను, యాక్చువల్గా మనం చూసే చూపులో ఉండేది అతను అంటున్నప్పుడు అలా ఎలా అంటారు మీరు, వేసే బట్టలు కూడా ముఖ్యమే కదా అని చెప్పేసి మొన్న అన్నాను. ఈరోజు అతను ఏం పెట్టాడంటే, ఒకప్పుడు స్త్రీ అంటే దైవత్వం, అందం అంటే ఆరాధన. అందుకే దేవాలయాలలో మన పురాతన కట్టడాలకు సంబంధించి మొత్తం మీరు చూసినట్టయితే దేవాలయాలలో బయట గాలిగోపురం మీద కానీ, దేవాలయంలో ఉన్న శిల్ప సౌందర్యం మొత్తం మనం చూసిన, రాజుల కట్టడాలు మొత్తం మనం పరిశీలించిన, స్త్రీని అద్భుతంగా అందంగా చెక్కారు. అందులో ఆమె అవయవాలు కనిపిస్తూనే ఉంటాయి. బట్ ఎక్కడ కూడా అశ్లీలత అన్నది మనకు కనరాదు, అందులో దైవత్వమే కనపడుతుంది. స్త్రీ అంటే దైవత్వం, ఆమె అందాన్ని ఆరాధిస్తాం. చాలా బాగా చెప్పాడు ఆయన. సో ఈరోజు నేను అదే చెప్తున్నాను, నిజమే, స్త్రీ అంటే ఒకప్పుడు దైవత్వం, స్త్రీ అంటే ఇప్పుడు కూడా నా దృష్టిలో దైవత్వం. కానీ స్త్రీకి సంబంధించి ఆనాడు మన సమాజం ఇచ్చే గౌరవం, ఈరోజు స్త్రీకి సంబంధించి సమాజం ఇచ్చే గౌరవం, ఇది కూడా మనం చూసుకోవాలి. అదే అన్నాడు తను కూడా. ఈరోజు స్త్రీ అంటే వచ్చేటప్పటికేమో ఓ రకంగా ఒక అజమాయిషి అన్నట్టు, ఓకే, అదే అందం అన్నప్పుడు అది వచ్చేసి ఆటోమేటిక్ ట్రోలింగ్ అన్నట్టు అయిపోయింది, అది కరెక్ట్ కాదు కదా అన్నాడు. ఇండైరెక్ట్లీ అది డైరెక్ట్లీ నాగబాబు అదే చెప్పాడు. నాగబాబు ఏమన్నాడు తెలిసిందాక, కాదురా బాబు, ఆడవాళ్ళు బట్టలు సరే వాళ్ళు సరిగా వేసుకోలేదు అనుకుందాం, మీకేమైందిరా, మీ బుద్ధి ఏమైందిరా? సో ఎవడైతే ఆడవారి పట్ల బిహేవ్ చేస్తాడో తేడాగా, వాడు కాళ్ళు విరవాలి, తాట తీసి ఆరాయాలు రోడ్డు మీద కొట్టుకుంటే వెళ్ళాలి. ఇది కదా చేయాల్సింది. ఆడది స్త్రీ ప్రకృతి, రక్షించాల్సింది మగవాడే. ఎస్, మనమే కదా మరి రక్షించాలి వాళ్ళని. అప్పుడు సిస్టమ్ని గట్టిగా చేయాలి కదా అని చెప్పేసి అతన్నాడు. ఎస్, అగ్రీ. బట్ మరలా చెప్తున్నా, నిన్నో మొన్న చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, స్త్రీ ప్రకృతి నిండుగా ఉంటేనే అందం. అట్ ది సేమ్ టైం స్త్రీ అన్నప్పుడు దైవత్వం. ఆ దైవత్వం అన్నది సందర్భానుసారంగా ఉండాలి తప్ప ఎక్కడైనా ఎలాగే ఉంటాయని చెప్పేసి ఉండకూడదు.
ఎస్, విదేశాలలో ఎస్పెషల్లీ క్రిస్టియన్ కంట్రీస్లో, యూరోప్ కానీ రమేణియా మరికొన్ని చోట్ల కానీ వెస్ట్రన్ కంట్రీస్లో బీచ్ల్లో తల్లి కొడుకు, తల్లి కూతురు, తండ్రి కూతురు తండ్రి, లైక్ బికినీలు కావచ్చు, స్విమ్ డ్రెస్సులు కావచ్చు, లైక్ అవి ఉంటూనే ఉంటారు. బట్ ఎక్కడ కూడా వారికి సమస్య కామం అనేది అక్కడ కనపడదు వాళ్ళకి. మేబీ రోజు చూస్తుంటే వల్ల కావచ్చు, వాళ్ళ కల్చర్ అటువంటిదైనా కావచ్చు. బట్ మన కల్చర్ అటువంటిది కాదు కదా, మనం రోజు చూడం కదా. సో మనం ఆ స్థాయికి దిగజారాలా, లేదు ఆ స్థాయికి మనం మారాలా, లేదు మన దగ్గర ఉన్న దాంట్లోనే చక్కగా పద్ధతిగా ఉండాలనేది కింద కామెంట్లో మీరే తెలియచండి. సో సింపుల్, నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు అనసూయని ఈ సమాజం ఎందుకు పదే 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 ఆమె గతంలో చేసిన వీడియోలు కానీ, సినిమాలకు సంబంధించిన కానీ ముందు పెట్టేసి, మరి అప్పుడు లేనిది ఇప్పుడేది నీకు కొత్తగా ఎందుకు అంటున్నారు? అండ్ పాటలలో అశ్లీలత లేకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయి మన దగ్గర, అవి చూపి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? శివాజీకి ఈరోజు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారంటే, వెస్ట్రన్ కల్చర్ అని అంటూ ఈ హీరోయిన్లు ఏదైతే బట్టలు వేసుకుంటున్నారో అవే ఇంటి దగ్గర పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కదా. అదే ఈరోజు శివాజీకి ప్లస్ అవుతుంది, అంతా సపోర్ట్ ఇస్తున్నారు. అనసూయకి అదే మైనస్ అవుతుంది. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు నాగబాబు వచ్చాడు, నాగబాబు వచ్చేసి అనసూయకి సపోర్టో లేదన్నప్పుడు వేరే సపోర్ట్ అంటలేదు. ఆయనకి కూడా కూతురు ఉంది కదా, నీహారిక. సో తను కూడా వెస్ట్రన్ డ్రెస్ వేస్తూనే ఉంటారు, సినిమాలు యాక్ట్ చేస్తూ ఉండేది కదా. మరి తన కూతురు సపోర్ట్ అంటే ఒకటే అన్నాడు, నేను ఒక తండ్రిగానో, ఒక జనసేన ఎమ్మెల్సీగానో, ఒక రాజకీయాన్ని నేను రాలేదురా బాబు, కామన్ మ్యాన్గా వచ్చాను రా బాబు నేను. ఇంకెన్నాళ్ళు ఆడవాళ్ళ బట్టల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దరిద్రం కాకపోతే వాళ్ళ కాపాడటం గురించి మాట్లాడుకుందాంరా. ఎన్నిసార్లు మనం వార్తలు చూస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా రేప్ చేస్తున్నారు. ఈ రేపు గురి కాబట్టి వాళ్ళు నీట్గా బట్టలు కట్టుకుంటున్నారు కదా. మరి ఏంటి అక్కడ, ఎక్కడ వ్యవస్థలో లోపం ఎక్కడ ఉందిరా అంటే అప్పుడు మనం చూసే విధానం, మన ఆలోచన విధానం, స్త్రీకి స్వేచ్ఛ ఇస్తూనే మనం బంధించాలని అనుకోవటం, స్త్రీకి స్వేచ్ఛ ఇస్తూనే స్త్రీని చెరబట్టని అనుకోవటం, ఇలా చెప్పుకుంటూ తప్పు మనలో ఉందని చెప్పేసి నాగబాబు చెప్తా ఉన్నాడు. ఎస్, నేను అగ్రీ, తప్పు మనలోనే ఉంది. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్న నా మాటకి. గుడికి, బడికి, బాత్రూమ్కి, బెడ్రూమ్కి, తండ్రికి, కొడుక్కి, తల్లికి, కూతురికి ఇలా డిఫరెన్స్ అనేది తెలుసుకోగలిగినప్పుడే మనం ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండగలుగుతాం. ఏ బట్ట కట్టినా అది ఇతరులు చూసినప్పుడు గౌరవంగా హుందాగా ఉంటుంది.